ఆంధ్రప్రదేశ్ ఆ పార్టీకి ఒకప్పటి కంచుకోట. ఎన్నోసార్లు ఏపీలో గెలిచిన సీట్లతోనే కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని సైతం కైవసం చేసుకున్న సందర్భాలున్నాయి. అయితే అదంతా గతం. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉందట. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించింది పార్టీ అధిష్టానం. మరి అభ్యర్థుల సంగతి సరే, గెలిచేది ఎంతమంది అనే చర్చ మొదలైందట. మరి ఆ పార్టీకి ఏపీలో పాత వైభవం వస్తుందా? తిరిగి తన సత్తాను ఆ పార్టీ చాటుతుందా? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో పునర్వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం మళ్లీ వైఎస్ కుటుంబాన్నే నమ్ముకుంది. రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కదలిక వచ్చింది. తాజాగా ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు షర్మిల. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధ్యమవుతుందా అనే చర్చ మాత్రం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చక్కెర్లు కొడుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కంచుకోట. ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన సీట్లతోనే కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే అదంతా గతం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని టాక్. చాలా మంది నేతలు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. మరికొంతమంది వేరే పార్టీల్లో చేరిపోయారు. దీంతో పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. 2014లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 2.8% ఓట్లు మాత్రమే లభించాయి. ఒక్క సీటు కూడా దక్కలేదు. 2019 నాటికి మరింత దిగజారి 1.17% ఓట్లు పొందింది. పోటీ చేసిన వారెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేందుకు రఘువీరారెడ్డి, శైలజానాథ్ లాంటి నేతలు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల రూపంలో ఆ పార్టీకి పెద్ద రిలీఫే కలిగింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆమె జగన్ నుంచి దూరం కావడం, తెలంగాణలో పార్టీ పెట్టడం, దాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్ కాంగ్రెస్ వాది కాబట్టి ఆయన చరిష్మా పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని పార్టీ బలంగా నమ్ముతుంది. షర్మిల పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా సత్తా చాటాలనేది ఆమె ప్రణాళికగా తెలుస్తోంది. ఇందుకోసం అభ్యర్థులను వడపోసి ఎంపిక చేశారు షర్మిల. కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేశారు. అయితే రఘువీరారెడ్డి లాంటి సీనియర్లు బరిలో దిగకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఓడిపోతామని తెలిసి బరిలోకి దిగడం ఎందుకని రఘువీరారెడ్డి లాంటి నేతలు భావిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంతమంది సీనియర్లు కూడా పోటీ చేసేందుకు విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో పునర్వైభవం కోసం తప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. వైసీపీ, టీడీపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్న వేళ హస్తం పార్టీ సైతం సత్తా చాటాలని బలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా తయారీ పూర్తి కాగా ఓటర్లను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో వర్కౌట్ అయిన గ్యారంటీల తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోనూ 9 గ్యారంటీలు అమలు చేస్తామంటోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో తమను ఆశీర్వదిస్తే 9 సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెబుతూ విజయానికి వ్యూహాలు రచిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న హస్తం పార్టీకి ఫుల్ జోష్ వచ్చింది. అయితే మంచి జోరు మీదున్న కాంగ్రెస్లో రాహుల్, ప్రియాంక గాంధీల కాంబినేషన్ హిట్ కాంబినేషన్గా గుర్తింపు పొందింది. రాహుల్ భారత్ జోడో యాత్రతో కర్ణాటక కాంగ్రెస్లో జోష్ని నింపి బీజేపీ నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అదే జోరులో తెలంగాణలో రాహుల్, ప్రియాంక గాంధీల ప్రచార హోరు రేవంత్ నాయకత్వంతో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంది హస్తం పార్టీ. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ అదే ఊపుతో ఆంధ్రప్రదేశ్పై దృష్టి సారించి రాహుల్, ప్రియాంకలు కలిసి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పూర్వవైభవం వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదని, ఆ పార్టీ తరపున పోటీ చేసే నేతలు కూడా ఆర్థికంగా బలవంతులు కాదని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలంటేనే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మరి ఇలాంటప్పుడు అభ్యర్థుల ఖర్చు ఎవరు భరిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అందుకే పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల ఎలా పార్టీని గట్టెక్కిస్తారన్నది అంతుచిక్కని ప్రశ్న. గత ఎన్నికల కంటే ఓట్ల శాతాన్ని పెంచుకోవడంతో పాటు కనీసం 1-2 సీట్లలోనైనా గట్టిపోటీ ఇవ్వగలిగితే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినట్లే లెక్క. ఇలా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు మళ్లీ పునర్జీవం పోసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదనుకుంటుంది. తమకు అనుకూలంగా మార్చుకుని పార్టీకి ఊపిరిపోసే దిశగా పావులు కదుపుతోంది. మరి వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో చూడాలి మరి.